నమస్కారం. స్వతంత్ర ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. అగ్రరాజ్యం అమెరికాలో వీసా కష్టాలు, డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రపంచ దేశాలతో పాటు భారత్ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవైపు H1B వీసాదారులకు దశాబ్దాలుగా కొండంత అండగా నిలిచిన 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను రద్దు చేసేందుకు అమెరికా వేగంగా అడుగులు వేస్తూ ఉండగా, ఉద్యోగం ఊడితే మరుక్షణమే దేశం వీడాల్సిన దారుణమైన పరిస్థితులు భారతీయ టెక్కీలను, వారి కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మరోవైపు అమెరికా ఫస్ట్ అజెండాతో భారత్ను టారిఫ్ కింగ్ అని విమర్శిస్తూ రష్యన్ చమురు దిగుమతులపై ఏకంగా 100% పన్ను విధించేందుకు యుఎస్ సెనెట్ ఆంక్షల బిల్లు తెచ్చి న్యూఢిల్లీకి బిగ్ షాక్ ఇచ్చింది. అయితే అమెరికా తెస్తున్న ఈ భారీ వాణిజ్య వీసా ఒత్తిళ్లకు తలొగ్గకుండా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రివర్స్ బ్రెయిన్ డేట్గా జీసీసీల విస్తరణ ద్వారా బలమైన కౌంటర్ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అసలు ఈ గ్రేస్ పీరియడ్ రద్దు నిర్ణయం భారతీయ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది, ట్రంప్ టారిఫ్ యుద్ధాన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతుంది అనే అంశంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణులకు, వారి కుటుంబాలకు ఒక్కసారిగా పిడుగులాంటి వార్త. దశాబ్దాలుగా ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఆసరాగా నిలిచిన 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను పూర్తిగా ఎత్తివేసేందుకు అమెరికా పరిపాలన యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉద్యోగం పోయినా మరొక కంపెనీలో చేరడానికి లేదా వీసా హోదా మార్చుకోవడానికి దొరికే ఆ 2 నెలల సమయం ఇకపై ఉండబోదు. ఉద్యోగం ఊడితే మరుక్షణమే దేశం వీడాల్సిందేనన్న తరహాలో వస్తున్న ఈ ప్రతిపాదనలు ప్రవాస భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్తో నలిగిపోతున్న వేలాది భారతీయ కుటుంబాలపై ఈ నిర్ణయం ఎలాంటి కోలుకోలేని దెబ్బతీయబోతుంది. ఆకస్మిక లేఆఫ్స్ వస్తే ఇల్లు, పిల్లల చదువులు, తీసుకున్న రుణాల పరిస్థితి ఏమిటి, చట్టపరంగా ఎదురయ్యే సవాళ్ళేంటి? అమెరికా డ్రీమ్తో అక్కడికి వెళ్లిన వేలాది మంది భారతీయ టెక్కీల నెత్తిన ఇప్పుడు నిరంతరం వేలాడే కత్తిలా మారాయి వీసా నిబంధనలు. ఉద్యోగం కోల్పోయిన H1B వీసాదారులకు ఊరటనిచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధనను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు ఐటీ కంపెనీల్లో లే ఆఫ్స్ వచ్చినా, ఉద్యోగం ఊడినా మరో 60 రోజుల పాటు అమెరికాలోనే ఉంటూ కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు లేదా పర్యాటక వీసా వంటి ప్రత్యామ్నాయాలకు మారేందుకు సమయం లభించేది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును ఎత్తివేస్తే ఉద్యోగం పోయిన వెంటనే ఏ క్షణంలోనైనా దేశం విడిచి వెళ్లాల్సిన దారుణమైన పరిస్థితి ఎదురవుతుంది. అమెరికా జారీ చేసే మొత్తం H1B వీసాల్లో 70% పైగా ఆక్రమిస్తున్నది భారతీయ నిపుణులే. సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు అమెరికా సాంకేతిక వ్యవస్థను పరుగులు తీస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగులు ఈ నిర్ణయం వల్ల అత్యంత దారుణంగా దెబ్బతింటారు. గ్లోబల్ ఆర్థిక మందగమనం, AI సాంకేతికత రాకతో టెక్ దిగ్గజాలు ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేస్ పీరియడ్ కూడా లేకపోతే నైపుణ్యమున్న భారతీయ ఇంజనీర్లు ఎలాంటి సమయం లేకుండా మాతృదేశానికి తిరుగుముఖం పట్టక తప్పదు. అమెరికాలో స్థిరపడాలని భావించే భారతీయులకు అతిపెద్ద అడ్డంకి గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్. పర్మనెంట్ రెసిడెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు తమ వంతు వచ్చేసరికి దశాబ్దాల పాటు, అంటే కొన్ని అంచనాల ప్రకారం 20 నుంచి 50 ఏళ్లు వేచి చూడాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో H1B వీసా పొడిగింపులే వారికి ఏకైక ఆధారంగా నిలుస్తున్నాయి. ఏళ్ల తరబడి పన్నులు చెల్లిస్తూ అమెరికా పురోగతిలో భాగమైన వారి ప్రయాణంలో 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఒక రక్షణ కవచంలా పనిచేసేదే. ఇప్పుడు ఆ కవచాన్ని తొలగిస్తే దశాబ్ద కాలంగా కన్న కలలు ఒక్క రాత్రిలో కరిగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒక ఐటీ ఉద్యోగికి లే ఆఫ్ లెటర్ వచ్చిన మరుక్షణం నుంచే కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. గతంలో 60 రోజులు సమయం ఉండడంతో ఇంటర్వ్యూలు ఇవ్వడానికి, నెట్వర్కింగ్ ద్వారా వేరే కంపెనీలో రీహైర్ అవ్వడానికి అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనలు అమల్లోకొస్తే కంపెనీ నుండి పింక్ స్లిప్ అందగానే వారాల వ్యవధిలోనే సామాన్లు సర్దుకొని దేశం ఖాళీ చేయాల్సి వస్తుంది. కనీసం వేతనం పొందే ఆఖరి తేదీకి, ప్రయాణ ఏర్పాట్లకు కూడా సమయం చాలని పరిస్థితి ఏర్పడి టెక్ వర్కర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి, మానసిక నైరాస్యానికి గురవుతున్నారు. ఈ నిబంధన కేవలం ఒక ఐటీ ఉద్యోగికే పరిమితం కాక వారి కుటుంబ వ్యవస్థలను గందరగోళంలోకి నెడుతోంది.
H-1B వీసాదారులపై ఆధారపడి అమెరికాలో ఉంటున్న వారి జీవిత భాగస్వాములు H-4 వీసాలపై ఉంటారు. వారిలో చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ ద్వారా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ముఖ్య ఆధారమైన H-1B వీసాదారు ఉద్యోగం కోల్పోతే భాగస్వామి కూడా ఆటోమేటిక్గా ఉద్యోగాన్ని, వీసా అర్హతను కోల్పోతారు. దీనివల్ల రెండు ఆదాయాలున్న కుటుంబాలు కూడా ఒక్కసారిగా జీరో ఇన్కమ్కు పడిపోయి రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుంది. అమెరికాలోనే పుట్టి పెరిగినా లేదా చిన్నప్పట్నుంచి అక్కడ చదువుకుంటున్న ప్రవాస భారతీయుల పిల్లల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. స్థానిక పాఠశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ విద్యా సంవత్సరం మధ్యలో ఉండగానే దేశం విడిచి రావాల్సి వస్తే వారి భవిష్యత్తు అంధకారమవుతుంది. అమెరికన్ లైఫ్ స్టైల్కు అలవాటు పడిన పిల్లలు ఒక్కసారిగా వేరే విద్యా విధానంలోకి మారడం, వారి విద్యా పురోగతి దెబ్బతినడం కుటుంబాలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసే ప్రధాన అంశం. సంవత్సరాల తరబడి అమెరికాలో ఉంటూ స్థిరపడాలనే ఆలోచనతో లక్షలాది డాలర్లతో సొంతిల్లు కొనుగోలు చేసిన భారతీయులకు ఇది ఆర్థికంగా అతిపెద్ద ఘాతం. ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తే ఆస్తులను విక్రయించడానికి లేదా అద్దెకివ్వడానికి కనీస సమయం కూడా ఉండదు. లక్షల డాలర్ల మార్టిగేజ్ రుణాలు, కార్ లోన్లు, క్రెడిట్ కార్డు బకాయిలు చెల్లించలేక డీఫాల్టర్లుగా మారే ప్రమాదం ఉంది. సేకరించిన ఆస్తులను కడితేరిన ధరలకు అమ్ముకోలేక తీవ్ర ఆర్థిక నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఎత్తివేత అనేది కేవలం ఉద్యోగులకే కాకుండా అమెరికన్ టెక్ రంగానికి కూడా నష్టం కలిగిస్తుందని రిక్రూటర్లు భావిస్తున్నారు. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులను కోల్పోవడం వల్ల అమెరికా కంపెనీల ప్రాజెక్టులు కుదేలవుతాయి. మరోవైపు ఈ నిబంధన తీవ్రమైన వివక్షతో కూడుకున్నదని, కార్మిక చట్టాలకు వ్యతిరేకమని పేర్కొంటూ మున్ముందు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ను కోర్టుల్లో సవాల్ చేసేందుకు అక్కడి ఇమిగ్రేషన్ లాయర్లు, హ్యూమన్ రైట్స్ గ్రూపులు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి అమెరికా సర్కార్ ఆలోచిస్తున్న ఈ కఠిన నిర్ణయం అమల్లోకొస్తే అమెరికాలోని భారతీయ కమ్యూనిటీపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. అహర్నిశలు కష్టపడి అమెరికా ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న భారతీయ మెదళ్లకు కనీస గౌరవం, రక్షణ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడ్డానికి భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అమెరికా డ్రీమ్ను నమ్ముకున్న వేలాది భారతీయ కుటుంబాల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడ్డం ఖాయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అమెరికా ఫస్ట్ విధానం ఇప్పుడు గ్లోబల్ డిప్లొమసీని, ముఖ్యంగా భారత్తో ఉన్న సంబంధాలను తీవ్రమైన సంక్షోభంలోకి నెడుతోంది. ఒకవైపు ఇండో పసిఫిక్ రీజియన్లో చైనాను అడ్డుకోవడానికి భారత్ను కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా అభివర్ణిస్తున్న వాషింగ్టన్, మరోవైపు వాణిజ్య, ఇమిగ్రేషన్, రష్యన్ చమురు దిగుమతుల విషయంలో మాత్రం అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. రష్యా నుండి క్రూడాయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకుని యుఎస్ సెనెట్ ఏకంగా 100% వరకు టారిఫ్లు విధించి భారీ ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలపడం ఇప్పుడు న్యూఢిల్లీలోని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ 100% టారిఫ్ బాధుడు భారతీయ ఐటీ, ఫార్మా, ఎగుమతి రంగాలపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? అమెరికా చేస్తున్న ఈ భారీ ఆర్థిక ఒత్తిడిని భారత్ ఎలా తట్టుకోబోతుంది? మోదీ, ట్రంప్ మధ్య నడుస్తున్న ఈ జియోపొలిటికల్ మైండ్ గేమ్ వెనుకున్న అసలు నిజాలపై ఫోకస్. వాషింగ్టన్లోని వైట్ హౌస్ వేదికగా డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానాన్ని మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ను అత్యంత విశ్వసనీయ దౌత్య మిత్రుడిగా కొనియాడే అమెరికా పరిపాలనా యంత్రాంగం వాణిజ్యపరమైన ప్రయోజనాల దగ్గరకొచ్చేసరికి మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ట్రంప్ సంతకం చేయబోతున్న కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు, సవరించిన సుంకాల నిబంధనలు భారత ఆర్థిక రంగానికి, ముఖ్యంగా దౌత్య వర్గాలకు పెద్ద సవాలుగా పరిణమిస్తున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా సాగిస్తున్న విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయడంలో డొనాల్డ్ ట్రంప్కు భారత్ అత్యంత ప్రాధాన్య భాగస్వామి. క్వాడ్ కూటమిని మరింత బలోపేతం చేయడం, అధునాతన రక్షణ మరియు మిలిటరీ పరిజ్ఞానాన్ని పంచుకోవడం వంటి విషయాల్లో అమెరికా భారత్కు అగ్ర తాంబూలమిస్తోంది.
ప్రాంతీయ భద్రత మరియు సైనిక ప్రయోజనాల కోసం భారత్ వంటి బలమైన ప్రజాస్వామ్య శక్తి తమ పక్కన నిలవడం వాషింగ్టన్ దౌత్య వ్యూహానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో కనిపిస్తున్న ఈ సత్సంబంధాలు వాణిజ్య రంగానికొచ్చేసరికి తీవ్ర ఘర్షణాత్మకంగా మారుతున్నాయి. అమెరికన్ ఉత్పత్తులపై భారత్ అధిక దిగుమతి సుంకాలు విధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసే ట్రంప్ గతంలోనే భారత్ను టారిఫ్ కింగ్ అని సంబోధించారు. అమెరికా ఉత్పత్తులపై పన్నులు తగ్గించకపోతే తమ దేశంలోకొచ్చే భారతీయ ఎగుమతులపై కూడా సమానమైన ప్రతీకార పన్నులు విధిస్తామని హెచ్చరిస్తూ నిరంతరం ఆర్థిక ఒత్తిడి తెస్తున్నారు. ఈ వాణిజ్య ఘర్షణకు మరింత ఆజ్యం పోస్తూ యుఎస్ సెనేట్ నుంచి భారత్కు ఒక ఊహించని షాక్ తగిలింది. రష్యా, ఇరాన్లను ఆర్థికంగా దెబ్బతీసే లక్ష్యంతో రూపొందించిన భారీ ఆంక్షల బిల్లును సెనేట్ 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదించింది. ఈ బిల్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గుండా వెళ్లి చట్టంగా మారితే రష్యా నుంచి ఆయిల్ లేదా గ్యాస్ కొనుగోలు చేసే ఏ దేశంపైనైనా ఏకంగా 100% వరకు పన్నులు విధించే అపరిమిత అధికారాలు ప్రెసిడెంట్ ట్రంప్కు లభిస్తాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారత్ తన ఇంధన భద్రతే లక్ష్యంగా 140 కోట్ల మంది ప్రజలపై భారం పడకుండా ఉండడం కోసం రష్యా నుంచి చౌకగా లభించే క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. అయితే అమెరికా దృష్టిలో ఇది రష్యాకు యుద్ధ నిధులు సమకూర్చడమే. సముద్ర మార్గంలో వెళ్లే రష్యన్ చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధిస్తూనే దాని అతిపెద్ద కస్టమర్గా ఉన్న భారత్ను రష్యన్ ఆయిల్కు దూరం చేయడమే లక్ష్యంగా వాషింగ్టన్ ఈ 100% టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఒకవేళ ఈ 100% టారిఫ్ హెచ్చరిక నిజమైతే భారతీయ ఎగుమతి రంగాలు దారుణంగా దెబ్బతింటాయి. భారత్ నుంచి అమెరికాకు అత్యధికంగా ఎగుమతయ్యే ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్ మరియు ఇంజనీరింగ్ ఉత్పత్తుల ధరలు అమెరికన్ మార్కెట్లో ఒక్కసారిగా రెట్టింపైపోతాయి. దీనివల్ల ఆర్డర్లు పడిపోయి భారతీయ కంపెనీల లాభాల మార్జిన్లు తీవ్రంగా క్షీణించడమే కాకుండా దేశీయంగా ఉద్యోగాల కోత మరియు రూపాయి పతనానికి దారితీసే ప్రమాదం ఉంది. వాణిజ్య పన్నులతో పాటు ఇమిగ్రేషన్ నిబంధనల బిగింపు భారత ఐటీ పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. H-1B వీసా నిబంధనలు కఠినతరం చేయడం, అమెరికాలోనే స్థానికులను నియమించుకోవాలనే ఒత్తిడి పెరగడంతో ఐటీ కంపెనీల ప్రాజెక్టు వ్యయం భారీగా పెరుగుతోంది. ఈ భారాన్ని తట్టుకోవడానికి గ్లోబల్ కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చి అమెరికాకు ప్రాజెక్టులు తీసుకెళ్లడానికి బదులు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే ఆఫ్ షోర్ పనులు పూర్తి చేస్తున్నాయి. అయితే ఈ 100% టారిఫ్ ఆంక్షల కత్తి కేవలం భారత్పైనే కాక రష్యన్ క్రూడ్ ఎక్కువగా కొంటున్న చైనా, స్లోవేకియా, హంగరీ వంటి దేశాలపై కూడా వేలాడుతోంది. ఒకవేళ ట్రంప్ నిజంగానే ఈ తీవ్రమైన అస్త్రాన్ని ప్రయోగిస్తే చైనా, భారత్లతో ఒకేసారి భారీ వాణిజ్య యుద్ధం మొదలవుతుంది. ఇది ప్రపంచ సప్లై చైన్ను తలకిందులు చేయడమే కాకుండా దిగుమతి పరిమాణం తగ్గిపోయి స్వయంగా అమెరికాలోనే నిత్యావసర ధరలు పెరిగి తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ పరిణామాలు భారత్కు తీవ్రమైన సవాల్తో పాటు ఒక రకమైన దౌత్య పరీక్షను విసురుతున్నాయి. అమెరికాతో రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటూనే తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కాపాడుకోవడం భారత్కు అత్యంత కీలకం. రష్యన్ ఆయిల్ దిగుమతులపై అమెరికా తెస్తున్న ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఐటీ మరియు ఫార్మా ఉత్పత్తులకు కొత్త ప్రపంచ మార్కెట్లను వెతుక్కోగలిగితేనే భారత్ ఈ మోదీ వర్సెస్ ట్రంప్ జియోపొలిటికల్ చెస్ గేమ్లో తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోగలుగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసురుతున్న ఆర్థిక, వాణిజ్య సవాళ్లకు భారత్ ఏమాత్రం తలొగ్గకుండా తన సొంత వ్యూహాలకు పదును పెడుతోంది. ఒకవైపు అమెరికా ఫస్ట్ నినాదంతో H-1B వీసా పరిమితులు, అవుట్సోర్సింగ్ పన్నులు, రష్యన్ చమురు దిగుమతులపై 100% టారిఫ్ హెచ్చరికలతో వాషింగ్టన్ విపరీతమైన ఒత్తిడి తెస్తున్న వేళ న్యూఢిల్లీ అత్యంత దౌత్యపరమైన వ్యూహాత్మక కౌంటర్ చెక్కు సిద్ధమైంది. టారిఫ్ కింగ్ ఆరోపణలు తిప్పికొడుతూనే తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పనంగా పెట్టేది లేదని స్పష్టం చేస్తోంది. కేవలం అమెరికా మార్కెట్పైనే ఆధారపడకుండా ఐరోపా, ఆసియా దేశాలతో కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే కాకుండా స్వదేశంలో రివర్స్ బ్రెయిన్ డెయిన్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల విస్తరణ ద్వారా ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ట్రంప్ మార్క్ ఆర్థిక ఆంక్షలకు ఎదుర్కొంటూ భారత్ వేస్తున్న ఈ బలమైన ప్రత్యామ్నాయ అడుగులు రాబోయే రోజుల్లో దేశీయ ఐటీ, ఫార్మా రంగాలు మరియు గ్లోబల్ టెక్ లీడర్షిప్లను
ఏ దిశగా నడిపించబోతున్నాయో పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతటి వాణిజ్య ఒత్తిడి తెచ్చినా తమ జాతీయ ప్రయోజనాలు మరియు స్వతంత్ర విదేశాంగ విధానం విషయంలో ఏమాత్రం రాజీ పడేది లేదని భారత్ స్పష్టం చేస్తోంది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను కాపాడుకోవడం, దేశీయంగా ద్రవ్యోల్బణం పెరగకుండా చూడడమే తమ ప్రాథమిక బాధ్యత అని న్యూఢిల్లీ దౌత్య వర్గాలు తేల్చి చెబుతున్నాయి. వాషింగ్టన్ విధించే పన్నుల బెదిరింపులకు వెరవకుండా సార్వభౌమాధికారంతో కూడిన విదేశాంగ విధానానికే కట్టుబడి ఉన్నామని చాటి చెబుతోంది. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా హెచ్చరిస్తున్నప్పటికీ భారత్ తన ఎనర్జీ క్యాలిక్యులేషన్స్లో వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత చౌకగా లభించిన రష్యన్ క్రూడ్ ఆయిల్ వల్ల భారత్ తన విదేశీ మార్పిడి నిల్వలను కాపాడుకోవడమే కాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగకుండా నియంత్రించగలిగింది. అమెరికా సెనేట్ 100% టారిఫ్ ఆంక్షల బిల్లు తెచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ధరలను బేరీజు వేసుకుంటూనే రష్యన్ చమురు కొనుగోళ్లను వ్యూహాత్మకంగా బ్యాలెన్స్ చేస్తోంది. కేవలం అమెరికా మార్కెట్పైనే పూర్తిగా ఆధారపడ్డం ప్రమాదకరమని గ్రహించిన భారత్ తన ఎగుమతుల పరిధిని వేగంగా విస్తరిస్తోంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, జర్మనీ, జపాన్ మరియు ఆస్ట్రేలియాలతో సముచిత వాణిజ్య మరియు స్కిల్డ్ మైగ్రేషన్ ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. అమెరికా వీసా అడ్డంకులు, టారిఫ్ హెచ్చరికలు పెంచితే భారతీయ ఐటీ, ఫార్మా, టెక్నాలజీ నిపుణులకు ఈ ఐరోపా, ఆసియా దేశాలు ప్రత్యామ్నాయ గేట్వేలుగా మారేలా దౌత్యపరమైన మార్గం సుగమం చేస్తోంది. H-1B వీసా నిబంధనలు కఠినతరం చేయడం, 60 రోజుల గ్రేస్ పీరియడ్పై ఒత్తిడి, గ్రీన్ కార్డ్ లభ్యతలో అనిశ్చితి వల్ల అమెరికాలోని భారతీయ మేధావులు తిరిగి స్వదేశానికి బాటపడుతున్నారు. ఇన్నాళ్లు దేశం నుంచి అత్యున్నత సాంకేతిక ప్రతిభ వెళ్లిపోయే బ్రెయిన్ డ్రెయిన్ స్థానంలో ఇప్పుడు రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ ప్రక్రియ వేగవంతమైంది. సిలికాన్ వ్యాలీలో పనిచేసిన ఏఐ, క్లౌడ్, సెమీ కండక్టర్ నిపుణులు స్వదేశానికి తిరిగి రావడం భారతీయ ఐటీ మరియు స్టార్టప్ రంగానికి సరికొత్త సాంకేతిక బలాన్ని చేకూరుస్తోంది. వీసా ఆంక్షలు, అమెరికాలోనే ఉండే ప్రాజెక్టు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో బహుళజాతి కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నాయి. ప్రాజెక్టులను అమెరికాకు తీసుకెళ్లే కంటే భారత్లోనే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నెలకొల్పి ఇక్కడి నుంచే పనులు పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో వేల సంఖ్యలో వెలుస్తున్న ఈ జీసీసీలు అమెరికా అవుట్సోర్సింగ్ పన్నుల ఒత్తిడిని అధిగమించి స్థానికంగానే అత్యధిక వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్నాయి. ట్రంప్ విధిస్తున్న కఠిన వలస, వాణిజ్య నిబంధనలు కేవలం భారత్కే కాక స్వయంగా కార్పొరేట్ అమెరికాకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. అమెరికాలో స్థానిక సాంకేతిక నిపుణుల కొరత తీవ్రంగా ఉండడంతో భారతీయ టాలెంట్ను దూరం చేసుకుంటే గ్లోబల్ మార్కెట్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి టెక్ దిగ్గజాల పోటీతత్వం పడిపోతుందని ఆ కంపెనీలు యుఎస్ కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తున్నాయి. ట్రంప్ ఏకపక్ష ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై కోర్టుల్లో లీగల్ సవాళ్లు విసరడానికి అమెరికన్ కార్పొరేట్లు సిద్ధమవుతున్నారు. భారతీయ జనరిక్ ఔషధాలపై అమెరికా సుంకాల భయం పొంచి ఉన్న నేపథ్యంలో ఫార్మా రంగం తన సరఫరా గొలుసును బలోపేతం చేసుకుంటోంది. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించి దేశీయంగానే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లను విస్తరిస్తోంది. ప్రపంచానికి చవకైన, నాణ్యమైన, ప్రాణరక్షక ఔషధాలను అందించే భారత ఫార్మా రంగాన్ని అమెరికా పూర్తిగా నిరోధించడం అసాధ్యమని గ్రహించి నాన్ యుఎస్ మార్కెట్లకు భారీగా మందుల ఎగుమతిని పెంచుతోంది. అమెరికా వాణిజ్య ఆంక్షల ముప్పు నుంచి తప్పుకోవడానికి భారత్ ఆత్మనిర్భర్ భారత్ వ్యూహాన్ని మరింత వేగవంతం చేస్తోంది.
సెమీ కండక్టర్ డిజైన్ మరియు తయారీ ప్లాంట్లు, ఏఐ రీసెర్చ్ ల్యాబ్లు, రోబోటిక్స్ మరియు మేక్ ఇన్ ఇండియా అసెంబ్లీ లైన్లను భారీ ప్రోత్సాహకాలతో నెలకొల్పుతోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటూనే గ్లోబల్ సప్లై చైన్లో భారత్ను ఒక ప్రధాన తయారీ కేంద్రంగా నిలబెట్టే ప్రణాళికలను అమలు చేస్తోంది. మొత్తంగా చూస్తే రష్యన్ ఆయిల్ కావాలా, అమెరికన్ మార్కెట్ కావాలా అనే క్లిష్టమైన సవాలును భారత్ తన దౌత్య చతురతతో ఎదుర్కొంటోంది. రాత్రికి రాత్రే ఆయిల్ సోర్సులను మార్చడం ఆచరణాత్మకం కాదు కాబట్టి మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి క్రూడ్ దిగుమతులను క్రమంగా పెంచుకుంటూనే అమెరికాతో రక్షణ, ఇండో పసిఫిక్ భద్రతా ఒప్పందాలను బలోపేతం చేసుకుంటోంది. ట్రంప్ విసురుతున్న ఆర్థిక షాక్లను తట్టుకుని తిరిగొస్తున్న స్వదేశీ మేధస్సును, దేశీయ పారిశ్రామిక రంగాన్ని సరిగ్గా వినియోగించుకోగలిగితేనే ఈ జియోపొలిటికల్ చెస్ గేమ్లో భారత్ విజేతగా నిలిచి గ్లోబల్ టెక్ ఎకనామిక్ పవర్ హౌస్గా అవతరించే అవకాశం ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విసురుతున్న వీసా అడ్డంకులు, 100% టారిఫ్ బెదిరింపులు న్యూఢిల్లీని తాత్కాలికంగా ఆందోళనకు గురిచేసి ఉండొచ్చు. కానీ భారత్ను ఒత్తిడిలోకి నెట్టి లొంగ తీసుకోవడం వాషింగ్టన్ ఊహించినంత సులువు కాదు. విశ్వ మానవ సాంకేతికతకు వెన్నెముకగా నిలిచి భారతీయ టెక్ మేధస్సును, 140 కోట్ల మంది ఆకాంక్షల ఇంధన భద్రతను కాపాడంలో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మునుపెన్నడూ లేనంతగా శక్తివంతంగా చాటి చెబుతోంది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మన మేధావులను స్వదేశానికి రప్పించే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్కు దారితీస్తే అదే అమెరికన్ టెక్ దిగ్గజాలకు కోలుకోలేని దెబ్బ కానుంది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరిని దౌత్య చతురతతో ఎదుర్కొంటూ ఆర్థిక అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా భారత్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు రాబోయే గ్లోబల్ ఆర్డర్ను తిరగరాయబోతున్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నిరంతర వార్తా స్రవంతి కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర ఛానల్. నమస్కారం.